నమస్తే. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ కర్ణసాగర్ గారు ఉన్నారు. ఈ మధ్య కాలంలో గో బ్యాక్ మార్వాడి అనే ఒక నినాదం అయితే కొనసాగుతుంది. పెద్ద ఎత్తున ఇటు ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ వాతావరణం, అలాగే మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. వారితో మాట్లాడదాం. గో బ్యాక్ మార్వాడీలు తెలంగాణను దోచుకుంటున్నారు, అందరూ ఒక్కటే కూడా ఇటు ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొస్తున్నారని కూడా పెద్ద ఎత్తున ఈ మధ్య కాలంలో స్టేట్మెంట్లు వస్తున్నాయి. ఏం చెప్తారు? చూడండి, అంబేద్కర్ రచించినటువంటి కాన్స్టిట్యూషన్ 19(1)(e)లో ఆర్టికల్ 19(1)(e)లో భారతదేశ పౌరులు భారతదేశంలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వాళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు, ఎక్కడైనా నివాసం ఏర్పరచుకోవచ్చు. దానికి ఎవరు అభ్యంతరం చెప్పడానికి లేదు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఎవరైతే నిజంగా మన కళ్ళ ముందు కనిపిస్తున్న సమస్యను కాదని కేవలం దేశాన్ని ఇన్ని రోజులు మతాల వేరుగా కులాల వారీగా విచ్ఛిన్నం చేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్రాంతం వాడు ఆ ప్రాంతం వాడు మా దగ్గర ఉండొద్దు, ఈ ప్రాంతం వాడు మా దగ్గర ఉండొద్దు అన్నట్టు ఏదైతే నడుస్తుందో అది ఫస్ట్ టైం చూస్తున్నాం. తెలంగాణ ప్రాంతంలో కొంతమంది పనిగట్టుకొని విచ్ఛిన్నకర శక్తులు, ఈ నక్సలైట్ భావాలు ఉన్నటువంటి కొంతమంది కలిసి ఈ మార్వాడి గోబ్యాక్ అనే స్లోగాన్ తీసుకొచ్చారు. ఎందుకు గోబ్యాక్ అండి? భారతీయులు మార్వాడీలు భారతీయులు కాదా? వాళ్ళకి ఇక్కడ ఉండే రైట్ లేదా? తెలంగాణ వాళ్ళు వివిధ ప్రాంతాల్లో ఉన్నారు, అక్కడక్కడ బిజినెస్ చేసుకుంటున్నారు. తెలుగువారు వేరే రాష్ట్రాల్లో వాళ్ళు నివాసం ఏర్పరచుకున్నారు, బిజినెస్ చేసుకున్నారు, అక్కడ రాజకీయాల్లో పాల్గొంటున్నారు, నేర్లుగా ఉన్నారు. మీకు షోలాపూర్లో కానీ సూరత్లో కానీ అనేక ప్రాంతాల్లో తెలంగాణకు చెందిన వారు తెలుగువారు బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు. ఎవరు ఎక్కడైనా ఉండొచ్చు, అంతేగాని గోబ్యాక్ అనే రైటు వీళ్ళకు లేదు. ఇది కేవలం విచ్ఛిన్నకర శక్తుల ఆలోచన మాత్రమే. మీ కళ్ళ ముందు బంగ్లాదేశ్ నుంచి మన బర్మా నుంచి రోహింగ్యా ముస్లిమ్స్ వచ్చారు భారతదేశంలో. బార్డర్ దాటి దేశంలోకి వచ్చి ఇక్కడ దేశంలో ఉన్న వరల మీద పడి తింటూ ఇక్కడ అంతరంగంగా భద్రతకు ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్కు సమస్యగా ఏర్పడుతున్న వాళ్ళను గోబ్యాక్ అని చేతగాని వాళ్ళందరూ ఈరోజు మార్వాడి గోబ్యాక్ అనే స్లోగన్ తీసుకున్నారు. మీకు ధైర్యం ఉంటే రోహింగ్యా గోబ్యాక్ అనండి, మీకు ధైర్యం ఉంటే ఇల్లీగల్ బంగ్లాదేశ్లు గోబ్యాక్ అనండి. ఇవి చేత కాదు. కేవలం ఒక డిసిప్లైన్డ్గా ఉండి ఈ ఆర్థిక వ్యవస్థలో కాంట్రిబ్యూట్ చేస్తున్నటువంటి మార్వాడీలు వాళ్ళ మీద పడుతున్నారు. ఇది కేవలం ఒక కుట్రపూరితంగా చేస్తున్నారు, కానీ దీని వెనుక ఇంకోటి లేదు. అయినా ఈ సడన్గా ఇది స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయింది అని అంటే, ఇది ఎక్కడ సడన్గా కాలేదు. కొంతమంది ఆలోచన చేసి దీన్ని కావాలని ఈ సోషల్ మీడియా ద్వారా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి కుట్రను అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఇది చట్టపరమైన నేరం ఒకటి, రెండవది ఇట్లాంటి కుట్రలను కంపల్సరీ అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఇది దేశాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులలో ఒక కుట్రలో ఒక భాగం. ఇది అదే సికింద్రాబాద్ మోండా మార్కెట్ దగ్గర పార్కింగ్ విషయంలో ఘటన జరిగింది. దళితుల్ని మార్వాడీలు అందరు కలిసి కూడా దాడి చేశారు. వీళ్ళంతా కూడా కొంతకాలంగా ఒక్కటై కూడా అంత ఒత్తిడి తీసుకొస్తున్నారు, ఒక డామినేట్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారని కూడా పెద్ద ఎత్తున ఒక వర్గం నుండి వస్తున్న ఆరోపణ. నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి. అదొక స్ట్రే ఇన్సిడెంట్. అది ఎన్నో సంఘటనలు జరుగుతుంటాయి. హైదరాబాద్ సిటీలో చాలా సంఘటనలు జరుగుతుంటాయి. ఆటో ఫేర్ విషయం కూడా గొడవలు జరిగి మర్డర్లు జరిగిన విషయాలు చాలా ఉన్నాయి. చిన్న మదర్స్పదతో మర్డర్ జరిగిన విషయాలు ఉన్నాయి. ఒక స్ట్రే ఇన్సిడెంట్ని దాన్ని తీసుకొని దానికి ఒక ఉద్దేశాన్ని ఆపాదించి దాన్ని తీసుకొచ్చి ఒక స్లోగన్గా తయారు చేసి పాటలు రాసి ఇంత ఇమీడియట్గా జరగదండి. ఒక ప్లాన్డ్గా జరగడం తప్ప ఇంత ఇమీడియట్గా ఏం జరగదు. ఈ సందర్భంలో ఒక ఆయన పాట రాశాడు. గోరెడ్డి రమేష్ అనే వ్యక్తి పాట రాస్తే ఆ పాట కొద్ది సోషల్ మీడియాలో హైలైట్ కావడం, ఆ తర్వాత ఎస్ఓడి పోలీసులు కూడా అరెస్ట్ చేశారు. సో ఇక్కడ మేము మా స్వేచ్ఛను వెల్లడిస్తుంటే అరెస్టులు చేస్తారని కూడా వాళ్ళ సైడ్ కూడా మాట్లాడతారు. ఈ పాట పట్ల జరుగుతున్న వివాదం పట్ల ఏం చెప్తారు? స్వేచ్ఛ అంటే భావ ప్రకటన స్వేచ్ఛ అనేది అబ్సల్యూట్ కాదండి. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరి మీద ఎట్లయినా మాట్లాడతా అంటే నడవదు. అదే చట్ట పరిధిలో ఏ అఫెన్సివ్ కాకుండా మాట్లాడాలి. మీరు ఏమంటున్నారు? ఒక వర్గానికి చెందిన వాళ్ళను కేవలం వాళ్ళు బిజినెస్ చేస్తున్నారని ఒక్కటే ఒక ఉద్దేశంతో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని వెలగొట్టండి అంటున్నారు. ఇది డెఫినెట్గా ఐపీసీ సెక్షన్ ప్రకారం శిక్షార్హమైన నేరం. ఇప్పుడు మార్వాడీలని వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. ఇది మనం ఉంటున్న ప్రాంతం ఇంకా బేగం బజార్ అని ఉన్నది. బేగం బజార్లో 90% బిజినెస్ మార్వాడీలు చేస్తారు. వాళ్ళు హిందూ పండగలకు కానీ ఉత్సవాలకు కానీ ఇంకేమైనా సామాజిక కార్యక్రమాలకు కానీ దైవభక్తికి సంబంధించినట్టు కానీ దేశభక్తికి సంబంధించిన కానీ అన్ని హైయెస్ట్ డొనేషన్స్ వాళ్ళదే ఉంటాయి.
మనకు చేత కాదు, మనం చేయలేము, చేసే వాళ్ళని చూసి ఏడ్చామన్నట్టు మీరు ఈ సాగు తెలివి అంతా ఈ పాటల మీద వీటి మీద చేసే బదులు మీరు కూడా బిజినెస్ చేయండి. భారతదేశంలో ఇంత మంచి స్టార్టప్ మంచి ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి. స్టార్టప్ బిజినెస్ చేయండి, మీరు కూడా సొంత బిజినెస్ చేయండి, ఎస్టాబ్లిష్ కాండి, దేశ యొక్క ఆర్థిక వ్యవస్థలో మీరు కూడా భాగంగా అండి. అంతేగాని దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ఈ సాగు తెలివిలు వాడి సమాజాన్ని ఇంకా విచ్ఛిన్నంకరం చేయకండి. మీ కళ్ళ ముందే రోహింగ్యాలు బంగ్లాదేశీలు ఇల్లీగల్గా భారతదేశంలో ఉంటూ పడి తింటున్నారు. వాళ్ళని వెళ్ళిపోవని ఒక్కరు అనే ధైర్యం ఉందా? ఎవరి దగ్గర పోకుండా వాళ్ళంతా వాళ్ళు బిజినెస్ చేసుకున్నటువంటి మార్వాడి కమ్యూనిటీని మీరు చేయడము తప్పు. వాళ్ళు దేశ ప్రజలు, వాళ్ళకి దేశంలో ఎక్కడైనా ఉండి ఎక్కడైనా బిజినెస్ చేసుకునేటువంటి హక్కు వాళ్ళకు ఉన్నది. మార్వాడీలు క్రమశిక్షణగా వ్యాపారం చేసుకుంటున్నారు. అలాగే వాళ్ళు దేశ ప్రజలు ఈ రాజ్యాంగం ప్రకారం దేశంలో ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. కానీ కొంతమంది కావాలనే విచ్ఛిన్నకర శక్తులు అయితే మాత్రం టార్గెట్ చేస్తూ ఒక చిన్న అంశాన్ని పట్టుకొని పెద్దగా దీన్ని చేసి ఏదో పెద్ద ఎత్తున దీన్ని ఏదో వివాదం చేయాలని చూస్తున్నారు. అది సరైనది కాదు. ఇప్పటికైనా మానుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వ్యాపారం చేసుకోవాలి కానీ చేసే వాళ్ళను డిస్టర్బ్ చేయొద్దంటూ కూడా హైకోర్టు అడ్వకేట్ కర్ణసాగర్ గారు స్పష్టం చేసిన సందర్భం అయితే కనిపిస్తోంది. కెమెరా పర్సన్ మసూన్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.